హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా నా లైఫ్‌లో నేను మర్చిపోలేని రోజులు ఏవైనా ఉన్నాయి అది అంటే 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ చదివిన రోజులు మాత్రమే. నేను చదువుకున్న రోజుల్లో టీచర్ అక్కడెక్కడో ఉంది అంటే గజగజ వణికే మేము ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే అక్కడ టీచర్ ఉన్నా కాలు మీద కాలేసుకొని కూర్చునే స్థితిలో ఇప్పుడు పిల్లలు ఈ స్కూల్‌లో చదివెంత నేర్చుకున్నానో పక్కన పెడితే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కావాల్సినంత సంస్కారం మొత్తం అయితే నేను ఖచ్చితంగా ఈ స్కూల్‌లోనే నేర్చుకున్నాను. చదువుతో వచ్చే సంస్కారం అనేది చాలా ఇక్కడ మీరు గమనించారా కుల మత భేదాలతో తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఒక చోట కలిసి పూజించే ఆ దేవతనే సరస్వతీదేవి. అంతేనా? ఇక్కడ ఎవరికి ఎలాంటి కులమత భేదాలు ఉండవు. ఉన్నోడు లేనోడు అని తేడా అసలే ఉండదు. మళ్ళీ అలాంటి రోజులు మన జీవితంలో రావాలి అంటే ఖచ్చితంగా రావు. జ్ఞాపకాలు మాత్రమే అలా అని మనతోటి చదివిన స్నేహితులని మనకి చదువుతో పాటు సంస్కారం నేర్పిన గురువులని మాత్రం ఖచ్చితంగా మర్చిపోలేము. అమ్మా ఎంతసేపు సాగదీస్తావు, అసలు ముచ్చట చెప్పమ్మా, ఏంది ఇదంతా, ఎక్కడికి వెళ్ళారు, ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా? తెలియని వాళ్ళైతే అనుకుంటారు, తెలిసిన వాళ్ళకైతే ఇప్పటికే అర్థమైపోయి ఉంటది ఇదేంది అనేది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు మేమందరం ఒక చేరి జరుపుకుంటున్న పార్టీనే గెట్ టుగెదర్ 2010 11th ఇయర్ 10th బ్యాచ్. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా నాతోటి చదివిన నా స్నేహితులు. మాదైతే కంబైన్డ్ స్కూల్, ఇది బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ స్కూల్ నేమ్ వచ్చేసి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, అమీన్పూర్ విలేజ్, హైదరాబాద్. మాకు చదువు చెప్పిన గురువులను అయితే మేము ఈ విధంగా స్వాగతం చెప్పుకున్నాము. మా ఉపాధ్యాయులను స్టేజ్ పైకి ఆహ్వానించిన తర్వాత మాతో పాటు చదువుకున్న మా తోటి విద్యార్థులు కొంతమంది, మాకు చదువు చెప్పిన గురువులు కొంతమంది మాతో పాటు లేని పక్షాన వాళ్ళ కోసం ఒక నిమిషం మౌనం పాటించాము. వాళ్ళంటే 12 రాలేరు కొందరు, ఓకే వాళ్ళు ఇంకోసారి రావద్దు, ఎక్కడన్నా కలవద్దు, కానీ మనల్ని ఇంకా కలవలేరు అనుకునే 3 విద్యార్థులు ఉన్నారు. నాకు తెలిసి 4 టీచర్లు కూడా ఉన్నారు. వసంత టీచరు, శకుంతల టీచరు, సంజీవ్ సారు, కేసర్ సౌమ్య, వీరంతా కూడా మన పాఠశాలకు మనకు కూడా ఎంతో సేవలు అందించారు. వాటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనతో కలిసి మన పక్కన మన క్లాస్ రూమ్లో కూర్చున్నటువంటి 3 విద్యార్థులు కూడా ఏంటమ్మా పేర్లు? శివ, సత్యనారాయణ, రమేష్, రాజు. సరే, వారిని కూడా ఒకసారి మన క్లాస్ రూమ్ లో కూర్చున్నారు. కొందరు పక్కన కూర్చొని ఉంటారు, కొందరు బెంచ్. మౌనం పాటించిన తర్వాత మాకు చదువు చెప్పిన గురువులను అయితే మేము ఈ విధంగా అయితే సన్మానించి మాకు తెలిసినట్టుగా మాకు వచ్చినట్టుగా అయితే చేసాము. మా ఉపాధ్యాయులు మాత్రం మా అందరిని చూసి చాలా గర్వపడ్డారు. పెద్దవాళ్ళు అయిపోయి పిల్లలు ఎదుగుతుంటే సంతోషపడే తల్లిదండ్రుల తర్వాత మనల్ని చూసి సంతోషపడుతూ గర్వంగా చెప్పుకునేది ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఉపాధ్యాయులు మాత్రమే. బాగుపడ్డారు అని తెలిస్తే సంతోషపడే వాళ్ళ మీ తల్లిదండ్రుల కంటే ముందు ఉపాధ్యాయులు. అల్యూమినియం మీ అందరికైతే ఒకటే ఉంటది. మాకు చూడండి మేము ఎంత అదృష్టవంతులమో, టీచర్ వృత్తిలోకి వచ్చి మేము అదృష్టవంతులమమ్మ. ఎందుకంటే మీ అందరి ప్రేమను చూడగొంటున్నాం మేము ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళతో కూడా 15 ఏళ్ల నుండి పోయినా మా స్నేహాలు కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అందరం ఎప్పటికీ టచ్ లో ఉంటున్నాం ప్రతి ఒక్కరం కూడా. మీరు కూడా ఇప్పుడు అల్యూమిని కొరకు కలవడమే కాకుండా ఎప్పటికీ టచ్ లో ఉండండి, స్నేహాన్ని కోల్పోకండి. ఫోన్స్ కూడా వచ్చినాయి మాకు. అప్పుడు ఇంకా మేము చిన్నతనంలో మా ఫ్రెండ్స్ ని కలవడానికి నిజానికి నేను క్లాస్ లోనే ఓకే చూసే మాటతోనే భయపెట్టించుకునేదాన్ని. చెప్పడం అదే వర్క్ ఉంటుంది. ఎప్పుడు పిల్లలకు మంచి మ్యాథ్స్ చెప్పాలి. మీ పేరెంట్స్ ఎంత ఆశిస్తారో మేము కూడా మిమ్మల్ని అంత గొప్ప కావాలని ఆశిస్తాం. మిమ్మల్ని కోపడేది మీ అమ్మ నాన్న, టీచర్, మీకు ఎవ్వరూ కోపడదు. మిమ్మల్ని మీరు బాగుపడాలని ఆశించేది. ఉపాధ్యాయులు మాట్లాడడం అయిపోగానే ఒక్కొక్కరు గురించి అయితే మాట్లాడడం జరిగింది. ప్రకృతిని కాపాడండి, ప్లాస్టిక్ ని నివారించండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మాట చెప్తున్నారు. అదే విధంగా మేమైతే పూల మొక్కల్ని గిఫ్ట్ గా, అలాగే మా ఉపాధ్యాయులు కూడా మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు, పెన్నులు గిఫ్ట్ గా ఇచ్చారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత దీంట్లో మేము వండుకున్న ఫుడ్ ఏంటో చూద్దరు కానీ రండి. ఓకే, సలాడ్, క్యారెట్ అండ్ కీరా,
ఆనియన్ అయిపోయింది, పూరి వేయించారు, పూరి కూడా అయిపోయింది, చూపించు. పూరి అయిపోయింది, చికెన్ బాగానే ఉంది, పన్నీర్ కర్రీ బగారా రైస్, బిర్యానీ, వైట్ రైస్, సాంబార్, కర్డ్, అప్పడాలు, చట్నీ, డబుల్ కమీటా స్వీట్, వాటర్, మాకు వడ్డించిన బ్రదర్స్. ఇదన్నమాట మా ఫుడ్. ఈ గెట్ టుగెదర్ ఇంత సక్సెస్ఫుల్గా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము అంటే మరి దానికి కారణమైన వాళ్ళని కూడా మీకు చూపించాలి కదా. వీళ్ళే అనమాట మా క్లాస్ బాయ్స్, మా స్నేహితులు. వీళ్ళకు కూడా మా తృప్తి కోసం ఇలా సన్మానం చేశాము. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరి 10th క్లాస్ లైఫ్లో ఒక్క కపుల్స్ ఉంటారు కదా. మా 10th క్లాస్ బ్యాచ్లో అయితే వీళ్ళనమాట. 10th నుంచి ఇష్టపడి మొన్న రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మ్యారేజ్కి ఎవరు వెళ్ళలేరు కాబట్టి మా తృప్తి కోసం దండలు మార్పించాము. అదే రోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది కాబట్టి తనకు కూడా ఇలా సర్ప్రైజ్ చేసి కేక్ కట్ చేయించాము. ప్రతి ఒక్కరి మైండ్లో హ్యాపీ మూమెంట్ ఒకటి ఉంది అంటే ఇదే అనమాట. ప్రతి ఒక్కరం చిన్నపిల్లలం అయిపోయాము. చదివియాలి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్తుంది ప్రభాకర్ బాబాయ్. నువ్వు కూడా బాయ్ చెప్పు. నువ్వు బాయ్ చెప్పు. బాయ్. గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరం అయితే ఇలా ఒక గ్రూప్ ఫోటో దిగేసి అందరము ఫ్రేమ్స్ కట్టించుకొని ప్రతి ఒక్కరం తీసుకున్నాము. మనము ఎంత చదువుకున్న స్కూల్ అయినా సరే మళ్ళీ ఇలాంటి ఒక రోజును గడపాలన్నా, ఈ స్కూళ్ళకి ఎంట్రీ ఇవ్వాలన్నా పర్మిషన్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. మా క్లాస్ బాయ్స్ అందరూ వెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి పర్మిషన్ అడిగితే వాళ్ళు అంతే హ్యాపీగా మా స్టూడెంట్ అని చెప్పేసి మర్యాద ఇచ్చి కూర్చోబెట్టుకొని, మేము మీకు ఎంత బాధ్యతగా ఈ స్కూల్ అప్పచెప్తున్నామో మాకు అంతే నీట్గా క్లీన్గా చేసి మళ్ళీ మాకు ఇవ్వండి, స్టూడెంట్స్ ఇబ్బంది పడతారని చెప్పడం జరిగింది. అందుకోసమే బాధ్యతగా మా క్లాస్ బాయ్స్ అయితే మంచిగా నీట్గా క్లీన్ చేస్తున్నారు. గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత మేమైతే గెట్ టుగెదర్ ఇంత హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.